కొడంబాలోని ఎస్సీజెడ్లో పనిచేస్తున్న కార్మికులకి ప్రజలకి రక్షణ కల్పించాలని సిపిఎం పార్టీ 5 రోజుల పాటు యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఈ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని స్థితి ఉంది. అనకాపల్లి లాంటి ప్రాంతంలో ఇటీవల కాలంలో భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎసెన్షియల్ లాంటి కంపెనీలో 17 మంది చనిపోయారు, 36 మంది క్షతగాతులయ్యారు. దానికి సంబంధించిన ఎంక్వైరీ రిపోర్ట్ ఈ రోజు కూడా రాలేదు. యాజమాన్యం మీద కనీసం ఏ చర్యలు చేపట్టారో తెలియని స్థితి ఈ రోజు ఉంది. రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి సంబంధించి అనేక కొత్త కంపెనీలు రాబోతా ఉన్నాయి. చట్టాలు అమలు చేస్తారా లేదనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం వల్లే ఎవరైతే యాజమాన్యాలు ఉన్నారో ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా చట్టాలని పకడ్బందీగా వ్యవహారం చేయాలి. సేఫ్టీ ఆడిట్ ఎవరైతే జరపట్లేదో ఆ సేఫ్టీ ఆడిట్ జరగకపోయినా యాజమాన్యం మీద చర్యలు చేపట్టాలి. థర్డ్ పార్టీ ఆడిటింగ్ కూడా ఎప్పటికప్పుడు చేపట్టాలి. ఆ రకంగా చేయకపోవటం వల్లే ఏంటంటే కంపెనీ యాజమాన్యాలు అధికార ప్రతిపక్ష పార్టీలకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తారు. అందుగురించి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతోనే యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతానికి సంబంధించి భవిష్యత్తులో ఇలాంటి కంపెనీలు వస్తే ప్రమాదాలు జరిగితే అనేక పెద్ద పెద్ద వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ అట్లాగే అంటే చర్మ వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంటుందని, భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. అలాగే పరిశ్రమలో వదిలిన కాలుష్యమైన నీరు ఏదైతే ఉందో దానికి సముద్రానికి వెళ్ళే పరిస్థితి ఉంది. స్థానికులకు ఉపాధి కల్పించే స్థితిలో లేరు. దాదాపు స్థానికులు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో 70% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుగురించి ఇవన్నీ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సేఫ్టీ ఆడిట్ జరగాలి, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రజలకి భద్రత కల్పించాలని యాత్ర నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.